తినటంతో ఆయా పలు ప్రాంతాల పోలీస్ స్టేషన్స్లో గ్రూప్గా వెళ్ళి వాళ్ళు టీమ్గా వెళ్ళి కేసులు పెట్టారు. చాలా చోట్ల కేసులు పెట్టారు ఇతని మీద. అందులో ప్రధానమైన కేసు ఈ జోసెఫ్ అనే వ్యక్తి కూడా కేసు పెట్టారు. సో కేసు పెట్టడం అయితే ఇతర దేవీ దేవతను దూషించడం మీద కేసు పెట్టాడు. ఇది ఎక్కడ మాట్లాడంటే కొన్ని ఇంటర్వ్యూ ఛానల్స్లో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఈయన అగ్రెసివ్గా మాట్లాడడం, అంటే కొంచెం కంట్రోల్ దాటి మాట్లాడటం అనేది జరిగింది. దాని మీదనే ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కంటిన్యూ చేద్దాం. సుప్రియ, మీరు ఎప్పుడైతే ఈ ఘటనకు సంబంధించి మీకు తెలిసిందో ఆ ఫ్యామిలీతో మాట్లాడిన టైంలో, ఎందుకంటే ఒక మహిళతో ఇంకొక మహిళ తన బాధను ఆవేదన వ్యక్తం చేసుకోగలదు, అజయ్ బాబు భార్య మీతో ఏమన్నారు? నేను మాట్లాడినప్పుడు ఏం జరిగిందండి అంటే ఈ విషయం చెప్పారు, ఇలా వచ్చి సడన్గా తీసుకెళ్ళిపోయారని చెప్పి. సో ఆమె చాలా ఏడుస్తూ ఉన్నారనమాట. చిన్న బాబుని లోపల బాబుని పడుకుని పెడుతున్నాను సిస్టర్, ఈలోపు వచ్చి నేను బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ గేట్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఆయన ఫోన్ కూడా తీసుకెళ్ళిపోతుంటే ఇది నా పర్సనల్ ఫోన్, నా పర్సనల్ ఫోన్ మీకు ఎందుకు అని చెప్పినప్పుడు ఆయన ఫోన్ వాళ్ళ వైఫ్కి ఇసిరేశారనమాట. ఆ ఫోన్తో వెంటనే మాకు కాల్ చేశారు. ఎందుకంటే ఒక 3-4 డేస్ నుంచి మేము కంటిన్యూగా మాట్లాడుతున్నాం మన ఇష్యూ గురించి. కంటిన్యూగా అజయ్ బాబు గారు, దర్శన్ గారు కాంటాక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము నెక్స్ట్ ఏం చేద్దాం, ఎలా ఉంటుంది పరిస్థితి అనే దాని మీద ఆలోచిస్తున్నాం కాబట్టి వెంటనే మాకు కాంటాక్ట్ చేశారు ఆవిడ. అన్న ఇట్లా తీసుకెళ్ళిపోయారన్నా, ఏదో చేయండి అన్న అని చెప్పగానే వెంటనే మేము మీడియా వాళ్ళకి కాల్ చేసి చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి వెంటనే ఆమె ఎట్లా రియాక్ట్ అయ్యారంటే ఏడుస్తున్నారు. ఏం చేశారన్న, సడన్గా తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్ళి చెప్పలేదు, కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు, బయటకు వచ్చేసరికి తీసుకెళ్ళిపోతున్నారు, ఏం చేయాలో మాకు అర్థం కాదు, మీరు ఏమేమి చేయండి అని ఏడుస్తున్నారు ఆవిడ. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో రాత్రంతా దాదాపుగా అక్కడే ఉన్నారు, 1-2 వరకు అక్కడే ఉన్నారు. ఏం జరిగింది అంటే ఆ క్రమంలో, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన క్రమంలో కూడా కమ్యూనికేట్ అయ్యారు, ఏం జరిగింది ఆ రోజు రాత్రి అక్కడ? స్టేషన్కి వెళ్ళారు కానీ మేము తీసుకెళ్ళలేదు, మేము ఎవరు పంపించలేదు అని చెప్పారంటండి. సో మేమందరం ఏం చెప్పామంటే మిస్సింగ్ కంప్లైంట్ పెట్టండి, ఎవరు తీసుకెళ్ళి మాకు తెలియదు అని చెప్పి. ఎందుకంటే లేట్ నైట్ కాబట్టి భయంతో ఉన్నారు కాబట్టి, అది కూడా లేడీ పిల్లలతో మాత్రమే ఇంట్లో ఉన్నారు, వేరెవరు. యాక్చువల్లీ అతని దగ్గర 4 to 5 మెంబర్స్ ఉంటారు, అబ్బాయిలు ఉంటారు వాళ్ళ దగ్గర, ఎందుకంటే బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు కూడాను. కానీ అదే టైంలో వాళ్ళు బయటకు వెళ్ళారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 8:30-8 o'clock ఇంటికి వెళ్ళిపోయారంట. వాళ్ళు వెళ్ళిపోయిన ఒక 10-15 minutesకి వీళ్ళు వచ్చి తీసుకువెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే స్టేషన్కి వెళ్ళమని చెప్పామో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కానీ మేము ఎవరిని తీసుకురాలేదు, మాకేం సంబంధం లేదు, మేము ఎవరు పోలీసులు పంపించలేదు అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఓకే, సో దర్శన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దర్శన్, ఇక్కడ అజయ్ బాబు అరెస్ట్ అయిన తర్వాత ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది. ఒక హిట్ లిస్ట్ ఉంది, దాదాపు దాంట్లో 7-8 ఉన్నారు. దాంట్లో పాస్టర్ అజయ్ బాబు సెకండ్, ప్రవీణ్ ఫస్ట్, ఆ తర్వాత పాస్టర్ అజయ్ బాబు సెకండ్. ఎంతమంది, ఏంటి ఆ లిస్ట్ ఏంటి, దానికి సంబంధించి ఏంటి, ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎటువంటి భయాందోళన ఉంది? యాక్చువల్లీ రాజ్బోడా అనే ఒక అతను యుఎస్లో ఉంటాడండి. ఓకే, అతను తన యూట్యూబ్ ఛానల్ని బేస్ చేసుకుంటూ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలా రకాల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే అతనికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా, పలానా సమాచారం నాకు అందింది, ఇది రైట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి క్రైస్తవులారా జాగ్రత్త పడండి ఆయన చెప్తున్నాడు. కానీ హిట్లిస్ట్లో దర్శన్ కూడా ఉన్నారా? నాకు తెలియదండి, నేను ఆ వీడియోస్ పెద్దగా చూడలేదు. కొంతవరకు నేను చూశాను కానీ అదే 7 మంది ఉన్నారు, ఎవరెవరిని చంపాలని సుపారీ ఇచ్చారు, అవన్నీ నేను చెప్పుకొస్తున్నాను. కూడా ఇవైతే సరైనటువంటి వ్యాఖ్యలు కాదు, అందులో వాస్తవం లేదు, అవి నిజం కాదు అని నేను సింపుల్గా వాటిని కొట్టిపడేస్తున్నాను అంతే. రైట్, కానీ ఇక్కడ ఈ అంశాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే అజయ్ బాబు నుంచి ఒకసారి మళ్ళీ నేను ప్రవీణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం. ఓకే. ప్రవీణ్ విషయంలో దాదాపుగా 11-12 రోజులు అవుతుంది బియాండ్. ఇంకా ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. ఎందుకు రావలేదు, ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి అనుకుంటున్నారు? ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ వాంటెడ్లీ లేట్ చేస్తున్నారని అర్థమవుతుందండి. ఇప్పుడు అది యాక్సిడెంటే కనుక యాక్సిడెంట్ అయితే విదిన్ 1 or 2 daysలో రిపోర్ట్ రావాలి. అయినా 1-2 daysలో రిపోర్ట్ రాలేదంటే దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ దట్. ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అదేదో అనుమానాస్పదంగా ఉంది అని యావత్ క్రైస్తవ సమాజానికే కాదు, సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అర్థమవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ దే హ్యావ్ టు గివ్ ద రిపోర్ట్. కానీ రిపోర్ట్తో వాళ్ళు రాలేదు కాబట్టి ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది అలా పక్కన పెడితే 5 రోజుల క్రితమే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్స్ మాకు రిపోర్ట్ అందజేశారు, పోస్ట్మార్టం రిపోర్ట్, ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్లో మేము అనౌన్స్ చేయబోతున్నాం అని చెప్పారు. ఆ రోజు ఏమైందేమో తెలీదు, దాన్ని పోస్ట్పోన్ చేసి రేపు మార్నింగ్ అనౌన్స్ చేస్తామన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అనౌన్స్ చేయలేదు. అలా ఈ రోజుకి 6వ రోజు. 5 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాయిదా వేస్తూ వచ్చారు. వాళ్ళ చేతిలో రిపోర్ట్ ఉంది, పోస్ట్మార్టం రిపోర్ట్ చేతిలో ఉన్నప్పటికీ అది చదవటానికి 5 రోజులు ఎందుకు టైం పడుతుంది చెప్పండి? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి మాకు, ఎందుకు డిలే చేస్తున్నారు? ఇలా బహుశా పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక, ఎందుకంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, అది హత్య, అది మీరు అవునన్నా కాదన్నా అది హత్యే అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఐఎమ్ సెయింగ్ ఫర్ సపోజ్ అది కనుక యాక్సిడెంట్ అనుకుంటే ఇది మళ్ళీ ఒక ఫియర్స్ అటాక్ అవ్వచ్చో, లేకపోతే ఫియర్స్గా
అంటే ప్రజల నుంచి కావచ్చు లేదా క్రైస్తవ సంఘాల నుంచి ఒక నిరసన గలం వస్తుందని ఒక కోణంలో అది హోల్డ్